ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కనీసం ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ ను ఇంట్లో నుంచి బయటికి రానిలా. క్యాండిడేట్ ఇంట్లో నుంచి రానివ్వడంలా. క్యాండిడేట్ మా ఊళ్ళో ఓటు వేసే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటున్న ఓటర్లు. ఎందుకు మీరు ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు, ఎందుకు పెట్టారా? ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు అడిగారు. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ఈ ఒంటిమిట్ట అక్కడ జెడ్పీటీసీ పరిధిలో. మళ్ళీ పులివెందులకి ఇక్కడికి వద్దాం. ఇక తుమ్మలపల్లి అని పులివెందులలో గ్రామం సీను. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా చూడండి. ఈ తుమ్మలపల్లి ఒక్క నిమిషం అనే బిగినింగ్ నుంచి ప్లే చేయాలి. తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు, యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు, ఎవరు చూడరు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళేసి పిలుస్తా ఉన్నారు.
వీళ్ళే దొంగ ఓట్లు వేయిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి, జమ్మనోడ నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు, ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు. వాళ్ళు ముసలోడైనా డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా.